సోమిరెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఒకప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ కోసం 2600 ఎకరాలు రిలయన్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అది మాకు తెలుసు. 2006-07లో జరిగింది 2600 ఎకరాలు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంచుమించు 18-19 సంవత్సరాలు అక్కడ ఆ పొలం ఖాళీగా ఉండిపోయింది అధ్యక్ష. అవి ఎకరాకి 30,000 వేసుకున్న 2600 ఎకరాలు, ఇంచుమించు సంవత్సరానికి ఆదాయం 30,000 వేసుకున్న 8-9 కోట్లు, ఆల్మోస్ట్ 19 years. నేనేమంటానంటే మన ఇండస్ట్రియల్ పాలసీ 2 ఏళ్ల లోపల పారిశ్రామిక భూమి కేటాయిస్తే దాంట్లో పరిశ్రమ ప్రారంభం కావాలా, వాళ్ళు ఎంత పెద్దోడైనా కాదు. 3rd year ఆర్ 4th year అటు కాకుండా ఇన్ని సంవత్సరాలు భూమిని పెట్టుకొని అక్కడ రైతు కూలీలు కడుపులు మార్చుకుంటూ ఉండటం. అప్పుడు కూడా అధ్యక్ష 3 లక్షల ఎకరాకేనంటే అటు పోర్టుకు కానివ్వండి, జెన్కోకి కానివ్వండి, రిలయన్స్కి కానివ్వండి ఆల్మోస్ట్ 7,000 ఎకరాలు. 3 లక్షలు అంటే నేను ఓడిపోయి ఉన్నా, పోరాడి 7,70,000 చేయించాం. ఆ రోజు వీళ్ళు మాట్లాడినారు ఈ కంపెనీలో వాళ్ళు, శంషాబాద్లో వస్తుంది 7,70,000 కని. అయినా మేము రాజీ పడలే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పోరాటాలు చేసాం. నేనేమంటానంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు, 20 gigawatts వేఫర్, 10 gigawatts సెల్, 5 gigawatts మాడ్యూల్ ఇన్ ఫేసెస్. తర్వాత బ్యాటరీ రిక్వైర్మెంట్ దానికి వచ్చేసి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ 15 gigawatts. వీటికి వాళ్ళు 20,000 కోట్లు పెట్టుబడి పెడతాం అంటున్నారు అధ్యక్ష. బై 2029 2029కి ఒక దాంట్లో 11,000 కోట్లు, ఒక దాంట్లో 9,000 కోట్లు. నేను కాదంటంలే. వీళ్ళు రిక్వైర్మెంట్ ఏంటంటే 2,600 ఎకరాలు ఉంది కాబట్టి 2,600 ఎకరాలు మాకు అవసరమని పెట్టారు. నేనేమంటానంటే మంత్రి గారిని, యాక్చువల్ రిక్వైర్మెంట్ 2,600 acres ఉందా, ఉంటే వెల్ అండ్ గుడ్, 20,000 కోట్లు పెట్టుబడి వస్తుంది. అయితే ఉద్యోగాలు ఏమంటారంటే 800 నుంచి 1000, రెండో యూనిట్కి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ 800 నుంచి 1000 మంది అంటున్నారు. దాంట్లో కూడా నేనేమంటానంటే స్కిల్స్, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇతర దేశాల నుంచో రాష్ట్రాల నుంచో కాకుండా టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు లోకల్ అనేది నేను అక్కడ చూస్తున్న పరిస్థితులు, ఆ పోర్ట్ ఏరియా ఇవన్నీ నేను చూస్తున్నా అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే నేను ప్రభుత్వానికి ఈ రోజుకి కిసాన్ ఎస్సీజెడ్ ఎన్నేళ్ళు అయిపోయింది. స్వర్గీయ పెళ్ళకూరు రామచంద్రారెడ్డి, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదొక 2,700 acres. అదంతా డెల్టా ఏరియా, సోమశిల పెన్న డెల్టా ఏరియా. ఇప్పుడు కృష్ణపట్నం ఎస్సీజెడ్ అరౌండ్ 7,000 acres, మ్యాన్పూర్ ఎస్సీజెడ్లో ఇంకా పొలం ఉంది. అందుకని వాటిలో ఎట్లా ఇంట్రెస్ట్, ఇప్పుడు మీరు పాలసీ తెచ్చారు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. 10 ఎకరాలు క్లస్టర్ ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా, 1000 ఎకరాలు ఉన్నా అది ప్రొక్యూర్ చేసి పెట్టి ఇండస్ట్రీస్ పెట్టాలని. నేనేమంటానంటే ఇక్కడ 1,000 ఎకరాలు ఉంది, వాటిని ఎట్ట యూటిలైజ్ చేసుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలనేది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దీంట్లో యాక్చువల్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో వాళ్ళకి పెట్టండి, మిగిలితే ఏదన్నా ఒక క్లస్టర్ కింద పెట్టమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి.